ఇక పరేషన్ బియ్యం కోసం పడిగాపులు పరేషాన్ ఎట్లా ఉంది చూడండి. రేషన్ షాప్ దగ్గర చెప్పులు లైన్లలో పెట్టిరు. పొద్దంతా క్యూ లైన్లోనే జనం, సద్దులు తెచ్చుకొని తింటున్న వైనం, సతాయిస్తున్న సర్వర్లు, రాత్రి వరకు ఉన్నారా అని బియ్యం, 3 రోజులుగా షాపుల చుట్టూ ప్రదక్షిణలు, తిరగలేక విసుకొస్తుందంటున్న పబ్లిక్కు దొడ్డు బియ్యం పాలిష్ చేసి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. 3 నెలల రేషన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో 3 నెలల రేషను అన్ని రాష్ట్రాలు ఇస్తారు, మన రాష్ట్రంలో కూడా ఇస్తారు. దేనికోసం అంటే స్టాక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ 3 నెలల రేషన్ కోసము ప్రజలందరూ పోయి చెప్పుల లైన్లు పెట్టిరు. పొద్దుగాల పోతే రాత్రి దాకా చెప్పుల లైన్లు పెట్టి 2 పూటల సర్ది పెట్టుకొని పోతున్నారు అన్నమాట జనం. పోయి ఇంకా మా పొద్దుగాల టిఫిన్ ఆడనే, మధ్యాహ్నం లంచ్ ఆడనే, రాత్రికి మళ్ళీ ఆ చెప్పులు కాళ్ళకి వేసుకొని బియ్యం వచ్చుడు లేదు, సచ్చుడు లేదు, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి అంతా బుక్ అయింది, మళ్ళీ వండుకోవాలి, తెల్లారాక మళ్ళీ సర్ది పెట్టుకొని పోవాలి 2 పూటలకు. ఇగో ఇది నడుస్తుంది రేషన్ షాప్ల కాడ తెలంగాణలో. ఏ రేషన్ షాప్ కాడుకోయినా ఇదే కథ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. రేషన్ షాపుల్లో సర్కారు ఇచ్చే సన్న బియ్యంతో ఇప్పుడు జనం హరిగోస పడుతున్నారు. ఈ నెల ఒకేసారి 3 నెలల రేషన్ ఇస్తుండడంతో పబ్లిక్ పడరాని పాటలు పడుతున్నారు. రోజుల తరబడి రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దున వచ్చి క్యూ లైన్లో నిలబడితే రాత్రైనా బియ్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక సద్దులు కట్టుకొని అక్కడే భోజనాలు చేసి క్యూ లైన్లో నిలబడుతున్నారంట. పాపం ఇట్లా ఉన్నది కథ.